ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. ఇర్మీయా గ్రంథం 1:8. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను విడిపిస్తాడు అని ధ్యానం చేశామా? గత వారం కాకుండా గత వారం ఈ వాక్యాన్ని ధ్యానం చేసి మనం ముందుకు కొనసాగాలి. కానీ మరి ఈ వాక్యం అంతా కూడా సిద్ధపడిపోయిన తర్వాత ప్రభువారు మరి ప్రభు బల్లారాధన కనుక మరి బల్లారాధనకు సంబంధించినటువంటి విషయాన్ని మరొకసారి తెలియపరచాలి అని ప్రభువారి ప్రేరేపణ చేత మరలా అప్పటికప్పుడు ఆ విషయాన్ని తెలియపరచడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని సాక్షాత్తు దేవాది దేవుడు ఎవరికి చెప్తున్నాడండి? ఇర్మీయా ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు ఇర్మీయా ప్రవక్తకి ఎందుకు భయపడొద్దు అని చెప్తున్నాడంటే, నేను చెప్పే మాటలు నువ్వు ఉన్నట్లుగా అలా చెప్పు. ఒకవేళ నేను చెప్పమన్న మాట ఉన్నది ఉన్నట్లుగా వారికి తెలియపరిస్తే వాళ్ళు ఒకవేళ బాధపడతారు, భయపడతారు, కోపపడతారు, నిన్నేమైనా హింసిస్తారు అని నువ్వు భయపడుతున్నావేమో. ఆ భయాలన్నీ తీసేయి. నేను నీ నోట ఉంచిన మాట వారితో సూటిగా తేటగా చెప్పాలి అని ప్రభు వారు మాట్లాడుతూ ఈ మాట మాట్లాడారు. నేనే నిన్ను విడిపిస్తా, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా అని ప్రభు వారు మాట్లాడుతూ నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. మనం గమనిస్తే, ప్రభువారు మనకి తోడై ఉంటే ఎలాంటి పరిస్థితులైనా కూడా మనకి అనుకూలంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దైవజనుడు చెబుతా ఇలా అంటారంట. ఆ దైవజనుడి పేరు కూడా నాకు తెలీదు. ఏమంటారంటే, యేసు ప్రభు వారు ఒకవేళ నరకంలో ఉంటే నేను నరకానికి వెళతా, పరలోకానికి వెళ్ళను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు లేకపోతే పరలోకం నరకంలాగా ఉంటుంది. అదే యేసు ప్రభు ఉంటే నరకము కూడా పరలోకంలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనకి తోడుగా ఉంటే ఖచ్చితంగా మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వస్తారు, నడిపిస్తూ వస్తారు. అబ్రహాము దేవుని చేత దర్శించబడినప్పుడు, స్వరము చేత సంధించబడినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ఏంటండి? నేను చెప్పే స్థలానికి, నేను చెప్పే మార్గంలో నేను చెప్పినట్లుగా సమస్తాన్ని విడిచిపెట్టుకుని వస్తే ఖచ్చితంగా నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అలాగా ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి కొద్ది సమయానికే, కొద్ది కాలానికే ఒక భయంకరమైన శ్రమ, భయంకరమైన బాధ, భయంకరమైన ఇరుకు, భయంకరమైన ఇబ్బంది కలిగింది. అది ఎవరికీ చెప్పుకోలేనంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. ఒకవేళ ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే, ఒక అధికారికో ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్ద మనుషులకో చెప్పుకుంటాం. కానీ సాక్షాత్తు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజే ఏదైనా ఒక పని చేస్తే, బాధ కలిగించే పని చేస్తే, దుఃఖాన్ని కలిగించే పని చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటాం? చెప్పుకునే అవకాశమే లేదు. అలాంటప్పుడు నా కుమారుడు నా మాట విని నేను చెప్పినట్లుగా చేస్తూ వస్తున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, నేనే తనకు సమస్తము అని
భావించి వస్తున్నాడు కనుక ఇప్పుడు తాను ఎవరికీ చెప్పుకోలేనంత కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది వచ్చింది కనుక నేనే ఈ విషయంలో జోక్యం చేసుకుంటాను అని రాజుతో తానే మాట్లాడి రేపొద్దున కల్లా అతని దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి తనకు అప్పగించు అంటే, రాజుగారు గనక తప్పు చేశాడు గనక, తప్పు చేశాను అని దేవాది దేవుడే చెప్పాడు గనక, ఆ తప్పుని సరిదిద్దుకోలేకపోతే నీ అంతు చూస్తా అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు గనక తనకు తానే జరిమానా వేసుకుని, తనకు తానే శిక్ష విధించుకుని, రాజుగారు కనుక తనకెవరు శిక్ష వేయలేరు, తనకు తానే శిక్ష విధించుకుని వెండి, బంగారం, ధనము, పశువులు, మందలు, దాసులు, దాసీలు ఇవన్నీ కూడా నేను చేసిన తప్పుకి జరిమానాగా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి అబ్రహాము చేతికి అప్పగించటం మనకి అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు తోడుగా ఉంటే అప్పటి వరకు ఏమీ లేదు, ఏదో కాస్త కోస్తా సంపాదించుకున్నది ఉంది. కానీ ఒక్కసారిగా ఏమైపోయాడండి? ఒక ధనవంతుడిలాగా అయిపోయాడు, ఆస్తి కలిగిన వాడిలాగా అయిపోయాడు, జనబలం కలిగిన వాడిగా అయిపోయాడు, ధనబలం కలిగిన వాడిగా అయిపోయాడు. ఒక దేవుని తోడుంటే ఈ లోకంలో ఒంటరి అయినా కూడా నిన్ను 1000 మందిగా మారుస్తాడు. ఒకవేళ అబ్రహాము ఆ సమయంలో బలహీనమైనటువంటి వ్యక్తి, ఏమీ చేయలేని వ్యక్తి, మంది మార్పలం లేదు, వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు, రాజుగారితో అయ్యా ఇది నా పరిస్థితి, మీరు చేసిన పని వల్ల నాకింత కష్టం, బాధ, దుఃఖం కలుగుతుంది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము తోడుగా ఉండి ఏం చేశాడండి? ఆ సమస్య నుంచి విడిపించటమే కాదు, ఆ సమస్య తీరటమే చాలా గొప్ప విషయంగా భావిస్తే ఆ సమస్య నుంచి విడిపించి ఏం చేశాడండి? గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు కేవలం అబ్రహాం గారు, లోతు గారు, సారాయి గారు, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఒంటరి అయిన వాడు 1000 మందిగా మారాడు, బలహీనమైన వాడు బలమైన జనముగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విషయాన్ని దేవుడు ఇస్సాకు గారితో కూడా చెప్పడం మనకి అందరికీ తెలుసు. అబ్రహాము దినంలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు దినాల్లో కూడా కనానులో కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యం ఉంది. దేవుని వాగ్దాన దేశంలో కరువు, ఎక్కడో అన్య దేశంలో సమృద్ధి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో ప్రభువారు ఆ విధంగా పరీక్ష చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డల్ని ఆశీర్వదించాలనే ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉంటారు. కనుకనే ఎక్కడో అన్య దేశంలో సమృద్ధి, దేవుని ప్రదేశంలో ఏముందండి? కరువు. ఆ కరువు ఉన్న కారణం చేత ఐగుప్తుకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాన్ని ప్రారంభించి ఫిలిస్తీన్ దేశంలో గెరారు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు ఏమనంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో చెప్పాడు. ఆ ప్రాంతానికి ఇస్సాకు ఎలా వచ్చాడు మనకందరికీ తెలుసు. చాలా కరువుతో వచ్చాడు, తినడానికి కూడా ఆహారం లేని వాడిగా వచ్చాడు. కానీ ఎలా మారాడంటే ఒక బలమైన జనముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. కారణం, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, అబ్రహాముకు మాట ఇచ్చా, నేను నీకు తోడుగా ఉంటా, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన మాట ఇచ్చిన ప్రకారం బలమైన జనముగా ఆశీర్వదిస్తే ఆ దేశపు రాజు భయపడిపోయి, నువ్వు జనబలం, ధనబలం, ఆస్తి బలం, అంగబలం, అన్ని బలాలు కలిగిన వాడిగా అయ్యావు గనక అసలు అవన్నీ కాదు, జనబలం, ధనబలం ఈ ఇరుగు పొరుగు దేశాల రాజులకు కూడా ఉన్నాయి, కానీ వారికి లేనిది నీకు కలిగినది ఒకటి ఉంది, అదేంటో నాకు అర్థమైంది అంటున్నాడు. ఏంటది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నాకు అర్థమైంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ విధంగా దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు,
జనబలము కలిగిన వాడుగా అయ్యావు. ఒంటరిగా వచ్చిన నీవు, కొద్ది మందిగా వచ్చిన నీవు ఎలాగయ్యావు? కుటుంబంగా వచ్చిన నీవు ఇప్పుడు ఒక మహావృక్షంగా ఎదిగావు, బలమైన జనముగా పెరిగావు. కనుక నీకు నాకు వైరం వద్దు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుంటే, దేవుడు నిలబడమన్న చోట నిలబడితే, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో పాస్ అవ్వడానికి మనం సిద్ధపడితే ఖచ్చితంగా దాని తర్వాత ఆయన చేసే మేలు ఎంతో గొప్పది. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక యాకోబు విషయానికి వస్తే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, యాకోబుతో ఒక ప్రభువు మాట్లాడుతున్న మాట, యాకోబుతో ప్రభు మాట్లాడుతున్న మాట 28:15 చూస్తే, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఒకసారి మాట తీసారా? నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను, నేను చెప్పింది చేసే వరకు నిన్ను విడువను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎప్పుడు చెప్తున్నాడు? యాకోబు ఒక్కడే ఉన్నప్పుడు చెప్తున్నాడు, చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు చెప్తున్నాడు. ఒంటరి అయిన యాకోబుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి మరలా ఈ దేశానికి తోడుకొస్తా, నేను చెప్పింది చేసే వరకు నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మాట ఇచ్చి మాట తప్పనివాడు. అన్న మాట నెరవేర్చినట్లుగా మరలా ప్రభు యాకోబుని తాను చెప్పినట్లుగా వాగ్దాన దేశానికి తీసుకొచ్చేటప్పుడు మరలా ఇక్కడికి తీసుకొస్తా అని చెప్పాడుగా. యాకోబు కనపడి ఆశీర్వదించాడు. లాబాన్ ఇంటి దగ్గర, తన మామయ్య ఇంటి దగ్గర పశువులు కలిగిన వాడుగా, మందలు కలిగిన వాడుగా, కుటుంబం కలిగిన వాడుగా, జనం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటప్పుడు ప్రభు మరలా కనపడి, నువ్వు ఇక్కడి నుంచి నీ స్వదేశానికి నువ్వు బయలుదేరాలి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట వినాలా వద్దా? విన్నాడు, బయలుదేరి వచ్చేసాడు. అయితే ఆ విషయం లాబానుకు తెలిసింది. అలా ఎలా వెళ్ళిపోతాడు? అలా ఎలా వెళ్ళిపోతాడు? చెప్పే పని లేదా? ఆడు వెళ్ళిపోతే ఇక్కడ పని అంతా ఎవడు చేస్తాడు? నీ కొడుకులు ఉన్నారుగా, వాళ్ళు చేస్తారుగా. అల్లుడిని ఏం చేయాలి? అల్లుడిని పాలేరుగా చేసుకున్నాడు. అల్లుడు చేసి పెట్టాలా, కొడుకులు చేయరు. చేయకపోగా వాళ్ళు ఏమంటారు తెలుసా? మా నాన్న నువ్వు మోసం చేసి ఎన్ని సంపాదించేసావు అంటాడు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేను మీ నాన్నని మోసం చేయలేదు, మీ నాన్న నన్ను మోసం చేశాడు. నిన్ను పగలు ఎండకిండా, రాత్రి ముంచుకు తరిచా, నిద్ర నా కనులకు కరువైంది, 10 సార్లు నా జీతాన్ని కట్ చేశాడు అని చెప్పి తన బాధను వెళ్ళబుచ్చుకుంటా ఉంటాడు. ఇప్పుడు వెళ్ళిపోతే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తాడు, ఈ పాలేరుతనంతా ఎవరు చేస్తాడని మాట్లాడినప్పుడు మరలా లాబాను తన జనబలాన్ని తీసుకుని యాకోబు మీదకి బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడండి? యాకోబు మీదకి బయలుదేరాడు. బయలుదేరితే ఇక తెల్లవారితే వెళ్ళి యాకోబుని కలుస్తాడు. ఆ రాత్రి కల్లో ప్రభువు కనపడి, రేపొద్దున నువ్వు యాకోబుని కలిసినప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడమంటే జాగ్రత్త. ఏం మాట్లాడితే? ఎక్కువ తక్కువ మాట్లాడితే జాగ్రత్త, మర్యాదగా మాట్లాడిపో అన్నాడు. ఆ మాట స్వయంగా లాబానే యాకోబుతో చెప్తాడు. నేను నిన్ను ఏదైనా చేయుటకు నాకు చేతనవును, కానీ రాత్రి నువ్వు సేవిస్తున్న దేవుడు నా కల్లో కనిపించి, నా కుమారుడైన యాకోబుతో ఎక్కువ కానీ తక్కువ కానీ మాట్లాడవంటే జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పాడు. లేకపోతే నేను ఏమైనా చేసేద్దాము, ఇప్పుడు చేయను, ఎందుకంటే దేవుని భయం నాలో ఉంది, దేవుడే నాతో మాట్లాడాడు అంటాడు. అంటే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం మాత్రమే కాదు, జనబలం మాత్రమే కాదు, ధనబలం మాత్రమే కాదు, అంగబలం మాత్రమే కాదు, పేరు బలం మాత్రమే కాదు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఒకవేళ నిన్ను ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే
వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యాకోబుతో ఇక మరలా వాగ్దాన దేశం వచ్చాడు. అక్కడ సంతానం కలిగారు. తర్వాత యోసేపు కాలం వచ్చింది. యోసేపుని వాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత కనాను దేశంలో మరలా కరువు వచ్చింది. ఆ కరువు నిమిత్తమై అన్నయ్యలు వచ్చారు, ధాన్యం పట్టుకెళ్ళారు. రెండోసారి వచ్చారు, ధాన్యం పట్టుకెళ్ళినప్పుడు ఇక తండ్రిని వీళ్ళందరినీ కూడా తీసుకురమని చెప్పాడు. అయితే యాకోబు ఇప్పుడు ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు నన్ను ఇక్కడ తోడుకొచ్చాడు, దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళటం ఏంటి? నేను అక్కడికి వెళ్ళను. ఆహారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళమంటావా? నేను అక్కడికి వెళ్ళను అని ప్రార్థన చేసుకుని సతమతం అవుతూ ఉంటే దేవుడే తనకు కనిపించి అంటున్న మాట ఒకసారి మనం చూద్దాం బిడ్డలారా. ఆదికాండము 46వ అధ్యాయం ఒకసారి చదివి సహాయం చేయండి. ఆదికాండం 46 2 నుంచి 4 వచనాలు. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. ఆయన నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. చదవాలి. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను లేపి తిరిగి తీసుకొని వచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరిగింది? యోసేపు యాకోబుని కుటుంబాన్ని అంతటినీ కూడా కరువు అంతట్లో నేను పోషిస్తాను, నా దగ్గరికి రండి అని పిలిచినప్పుడు జరిగినటువంటి విషయం. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను అక్కడ ఆశీర్వదిస్తా, గొప్ప జనంగా చేస్తా, మరలా తిరిగి నేనే ఇక్కడికి తీసుకొస్తా. అప్పుడు వెళ్ళిన తర్వాత మోషే చేత తన ప్రజల్ని మరలా వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. దానికి 400 సంవత్సరాలు పట్టింది. ఈ 400 సంవత్సరాలు పడతాయి అని అబ్రహాము గారితో అప్పుడే చెప్పాడు. అబ్రహాం బాగా మంచి నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో ప్రభు మాట్లాడుతూ, నీది కాని జనమునకు నీ జనులు దాసులవుతారు, 400 సంవత్సరాల తర్వాత మరలా నేనే వారిని తీసుకొస్తాను అని చెప్పాడు. ప్రభువు ఏదైనా చెబితే తన ప్రణాళిక చొప్పున జరిగిస్తాడు, తన చిత్త వృత్తి చొప్పున జరిగిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసంతో, దేవుని విడిచిపెట్టకుండా, దేవుని మీద సనగకుండా గొనగకుండా మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం అన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాయి. ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు కాదు, ఆయన చిత్తం వాగ్దానం చేసినప్పటి నుంచి ఆయన చిత్తం నెరవేర్చే వరకు కూడా అనేక ఒడిదుడుకులు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏమీ లేని స్థితి కనపడతా ఉంటుంది, అభివృద్ధి చెందని స్థితి కనపడతా ఉంటుంది, ఆశీర్వాదం కనపడే స్థితి కనపడతా ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి నిలకడతో గనక ఉంటే, ఎలా ఉంటేనండి, నిలకడగా గనక ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యాకోబు ఫరో ఎదుటికి వచ్చినప్పుడు యాకోబు స్థితి ఏంటి చెప్పండి మీరు? ఐగుప్తుకు వచ్చినప్పుడు యాకోబు స్థితి ఏంటి? తినడానికి ఆహారం లేదు. ఆ తినడానికి ఆహారం లేక తన జనాన్ని మొత్తాన్ని 70 మందిని తీసుకుని ఐగుప్తు దేశానికి వచ్చాడు. వస్తే రాజుగారిని కలిస్తే యాకోబు ఏమని చెప్పాలి? రాజుగారికి వందనాలండి, ప్రణామములు, మరి మీరు మమ్మల్ని ఈ విధంగా స్వీకరించడానికి చాలా సంతోషం. అంత మాత్రమే కాకుండా మరి యోసేపును బట్టి మాకు ఒక ప్రాంతాన్ని మీరు కేటాయించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మాకు చాలా ఆనందంగా ఉందండి. మీ చల్లని నీడలో, మీ రాజ్య పరిపాలనలో మమ్మల్ని సుఖంగా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు అని చెబితే గొప్ప విషయం. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా?
ఆ 47వ అధ్యాయం 7వ వచనం చూడండి. అసలు ఆ మాట ఎంత గొప్పగా ఉంటుందంటే 47:7. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకెళ్ళి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో ఎవరు? ఐగుప్తు దేశానికి రాజు. యాకోబు ఎవరు? కరువులో తినడానికి ఆహారం లేక కరువులో పోషించబడ్డానికి బ్రతకడానికి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రపంచానికి అందరికీ అన్నం పెడుతున్నటువంటి దేశానికి రాజు అయినటువంటి ఫరోను దీవించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యం దేనికి వచ్చిందంటారు? దేవుడు తోడుగా ఉంటే, దేవుడు తోడు ఉండబట్టి, దేవుని తోడు కలిగి ఉండబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుంటే జనబలం, ధనబలం, అంగబలం ఇవన్నీ కాదు, రాజుల్ని సైతం దీవిస్తావు, అధికారులు సైతం దీవిస్తావు. వాళ్ళు నీ ముందు తల దించితే నువ్వు తల ఎత్తి నీ చేయెత్తి వాళ్ళని దీవించే స్థితి స్థాయి దేవుడు నీకు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పరిస్థితి ఏంటి? ఫరో పరిస్థితి ఏంటి? అలాంటి ఫరోని యాకోబు దీవించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? పరిపాలకులను, అధికారులను దీవించే స్థానంలో ప్రభు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక యోసేపు సంగతి మనకు బాగా తెలుసు. యోసేపు అమ్మబడిన తర్వాత ఏం జరిగిందండి? యోసేపు అమ్మబడిన తర్వాత ఏం జరిగింది? పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో ఆ పోతీఫర్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ మధ్య కాలంలో నాకు అన్నీ కలిసి వస్తున్నాయి, నేను ఏ పని ప్రారంభించినా కూడా అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి అని పోతీఫరు చాలా సంతోషంగా ఉండి, అసలు ఈ మధ్యకాలంలో ఇలా జరగడానికి గల కారణం ఏమైంటుంటావు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు జరిగిన విషయం ఏంటయ్యా అంటే, యోసేపు వచ్చినప్పటి నుంచి అని అర్థమైంది. యోసేపుకు దేవుడు తోడుగా ఉండబట్టి అని అర్థమైంది. అందుకే యోసేపుని ఏం చేశాడంటే తన ఇంటి అంతటి మీద అధికారిగా, పైవానిగా, పెత్తందారిగా నియమించాడు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఆ ఇంట్లో పనివాడివే కావచ్చు, కానీ ఆ ఇంట్లో పెత్తనం అంతా నీదే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. కారణం మనందరికి తెలుసు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు జైలుకి వెళ్తే తనకన్నా సీనియర్ ఖైదీలు ఉన్నారుగా, చాలా కాలంగా ఉన్న ఖైదీలు ఉన్నారుగా, వాళ్ళందరి మీద యోసేపు అధికారిగా నియమించబడ్డాడు, పైవాడిగా నియమించబడ్డాడు. ఇప్పుడు ఎవడెవడో ఏ పని చేయాలో ఇప్పుడు నియమించేది ఎవరో, పని అప్పచెప్పేది ఎవడో? యోసేపు. కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు యోసేపుకు తోడుగా ఉన్న తర్వాత జరిగిన ఒక గొప్ప విషయం ఏంటి? ఫరో తర్వాత ఫరో అంటే ఏకంగా ఒక దేశానికి రాజు. ఆ రాజు ఏమన్నాడు తెలుసా? నేను రబ్బర్ స్టాంప్ అయ్యా, రబ్బర్ స్టాంపు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో, ఏ అధికారాన్ని పాస్ చేస్తావు, ఏ జీవో పాస్ చేస్తావో పాస్ చేయి, నేను ఒక రబ్బర్ స్టాంప్ అంతే. ఆ మాట స్వయంగా యోసేపు చెబుతూ అంటాడు, అన్నలతో చెబుతూ అంటాడు, అన్నలారా మీరు బాధపడద్దు, దేవుడు ఈ విధంగా మనల్ని, మన కుటుంబాన్ని నశించిపోకుండా, కరువులో మరణించకుండా కాపాడడానికి తన ప్రణాళిక చొప్పున నన్ను మీకంటే ముందుగా ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు నా స్థానం ఏంటో తెలుసా? నా స్థానం ఏంటంటే ఫరోకి తండ్రి, ఫరో ఇంటి వారందరికీ ఎవరండి? ఫరో ఇంటి వారందరికీ ప్రభువు, ఐగుప్తు దేశం అంతటికి ఏలిక. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే మొదట్లో అంతా కూడా ఎలా ఉంటుందండి? కొంతకాలం చాలా గడ్డు కాలం, కొంతకాలం చాలా భయంకరమైన కాలం, కొంతకాలం చాలా నిందలు, అవమానాలు, తృణీకారాలు, ఎటు చూసినా ఆశీర్వాదం కనపడని స్థితి, అభివృద్ధి కనపడని స్థితి. కానీ ఒక దినము రాబోతుంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడొద్దు. ఒక దినము రాబోతుంది, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు,
యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. అబ్రహామును లేపినట్లుగా నిన్ను లేపబోతూ ఉన్నాడు. ఇస్సాకును రాజులు సైతం భయపడేలాగా ఆస్వాదించినట్లుగా నిన్ను ఆస్వాదించబోతూ ఉన్నాడు. యాకోబును ఏదైనా చేయాలని చూసిన వారు వాళ్ళే భయపడినట్లుగా చేయనట్లుగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రాజులను సైతం దీవించే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. యోసేపు వలె ప్రతి యొక్క పరిపాలన నీ చేతిలో జరగబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడద్దు. నీ చింత, నీ బాధ అంతా తీసేయి. నీ ఆర్థిక ఇబ్బందులా నువ్వు భయపడద్దు. అనారోగ్య సమస్యలా భయపడొద్దు. నీ సేవలో ఎలాంటి ప్రతిఫలం లేదా, అభివృద్ధి లేదా, నువ్వు భయపడొద్దు. నీ కుటుంబంలో ఆశీర్వాదం రావట్లేదా, నువ్వు భయపడొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నమ్మకంగా ఉండు. దేవుని మీద సనక్కు గనక్కు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న అబ్రహాము కొంతకాలం అయిన తర్వాతే ఆశీర్వదించబడ్డాడు. ఆ మధ్యకాలంలో చాలా భయంకరమైన పరిస్థితులు జరిగాయి. ఇస్సాకు కూడా కొంతకాలం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. యాకోబు మనకు తెలుసు 20 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా బతికాడు. ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత బాధ ఉంటే కంటికి నిద్ర రాదు. ఎంత కష్టపడి పని చేస్తున్నా వృద్ధి లేదు, ఎంత కష్టపడి పని చేస్తున్నా ఆశీర్వాదం లేదు, ఎంత కష్టపడి పని చేస్తున్నా శాలరీ ఇంక్రిమెంట్ లేదు. ఇంక్రిమెంట్ లేకపోగా కట్ చేస్తున్నారు. ఒక దినం వచ్చింది, దేవుడు లేపాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు. యోసేపును ఏకంగా దేశమంతటి మీద రాజుగా నియమించేశాడు. రాజు తర్వాత రాజు, పేరుకు మాత్రమే ఫరో గాని మొత్తం అధికారం అంతా యోసేపుదే. ఒక దినము రాబోతూ ఉంది. నువ్వు ఒకవేళ దిగులు పడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, భయపడుతున్నావేమో దేవుని బిడ్డ. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, అసలు నేనున్న ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎటు చూసినా అసలు ఎంత దూరం చూసినా కను చూపు మేరలో ఎలాంటి అభివృద్ధి, ఆశీర్వాదం, ఈ స్థితిలో నుంచి బయటపడతాం అనే విధానం నీకు కనిపించట్లా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అబ్రహామును లేపిన దేవుడు నిన్ను లేపబోతూ ఉన్నాడు. ఇస్సాకును లేపిన దేవుడు నిన్ను లేపబోతూ ఉన్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యోసేపును తలగా నియమించిన దేవుడు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు. ఆ దినములు అతి త్వరలోనే ఉన్నాయి. నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. నీ పరిస్థితి మొత్తం మారబోతూ ఉంది. నీ స్థితులన్నీ మారబోతూ ఉన్నాయి. ఇదిగో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నావు, అనేకులకు దీవెనకరంగా మారబోతూ ఉన్నావు. అనేక జనములకు దేవుడు నిన్ను నియమించబోతూ ఉన్నాడు. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఒకే మాట, భయపడొద్దు. సార్ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి సార్, ఎందుకు భయపడద్దు అంటున్నారు అంటే, ఎందుకు భయపడద్దు అంటున్నావు అంటే, ఎందుకు భయపడద్దు అంటున్నావు అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు భయపడొద్దు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. భయపడతారా? భయపడాల్సిన అవసరం. దేవుడు మనకు తోడుగా ఉండునుగాక, మనలను ఆశీర్వదించునుగాక, మనలను లేవనెత్తునుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల వలె ప్రభువు మనల్ని బహుగా దీవించి అనేక జనములకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.